హాయ్ అండి. నమస్తే. మన పురాతన దేవాలయాలని మనం చూపిస్తూ ఉన్నాం. దాంట్లో ఈరోజు ఒక పురాతన దేవాలయం చూపించడానికి మిమ్మల్ని తీసుకొచ్చాను ఇక్కడికి. మేమొచ్చాం. మేము చూస్తూ మీకు కూడా చూపిస్తాం. ఈరోజు బావా అని పిలవగానే ఓయ్ అని పలికినటువంటి ఒక గొప్ప భగవంతుడు నెలకొని ఉన్నటువంటి ఆలయం గురించి, ఇక్కడ ఎవరెవరున్నారు, ఏంటి, ఈ ఆలయ చరిత్ర ఏంటి అనేది తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో బాపట్ల జిల్లా బాపట్లలో కొలువై ఉన్నటువంటి శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత భావన్నారాయణ స్వామి ఆలయం. అంటే ఒకప్పుడు ఈ బాపట్లని భావపురి అని పిలిచేవారట. ఇప్పుడు ఇది బాపట్లగా రూపాంతరం చెందింది. అంటే ఒకప్పుడు ఇక్కడ ఒక అంటే ద్వాపర త్రేతాయుగాలలో మహర్షులు ఒక యజ్ఞం చేశారని, ఆ యజ్ఞంలో ఉన్నటువంటి యజ్ఞ పురుషుడైన శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఒక యజ్ఞం తర్వాత ఒక వృక్ష రూపంలో, ఒక క్షీర వృక్ష రూపంలో ఆవిర్భవించాడని చెప్తారు. తర్వాత ఇక్కడ పక్కన ఉన్నటువంటి కొండకావూరు అనేటటువంటి ఒక గ్రామం ఉందని, అక్కడ నుండి ఒక బావమరుదులు ఇద్దరు ప్రతిరోజు ఇక్కడికి అంటే ఆ అడవికి వచ్చి అక్కడ చెట్లు కొట్టుకొని వంట చెరుకుగా ఉపయోగించుకుని జీవనోపాధి సాగిస్తూ ఉండేవారట. ఇద్దరు ఆ చెట్టు నుండి రక్తం వచ్చిందట. వెంటనే అది చూసి అతను మూర్ఛిల్లి పడిపోయాడట. పడిపోతే తర్వాత ఏంటబ్బా ఇంకా రాలేదు, బావ రాలేదు ఏంటని ఆ బావమరిది వెతుక్కుంటూ వచ్చి బావా బావా అని పిలుస్తూ ఉంటే ఓయ్ అన్న శబ్దం వినపడిందట. ఎటువైపు అయితే వినపడిందో అక్కడికి వెళ్ళి చూస్తే ఒక చెట్టు నుండి రక్తం కారడం, ఆ ప్రాంగణంలోనే ఆ రక్తం కారడం, తర్వాత అతను కింద పడిపోయి ఉండడం చూశాడట. ఇది ఏదో దేవతా వృక్షం లాగా ఉందని అతను నమస్కరించి మ్రొక్కి, స్వామి మా బావని మళ్ళీ తెలివి తెప్పించు, అంటే బ్రతికించు, నేను ఇక్కడ నీకు పొంగలి పెడతాను అని నమస్కారం చేసుకున్నాడట. వెంటనే వాళ్ళ బావ కళ్ళు తెరిచాడట. తర్వాత అప్పటి నుండి ఆ గ్రామం నుండి, ఆ పక్క కొండకావూరు గ్రామం నుండి వచ్చి ప్రతి ఆదివారం కూడా ఇక్కడ పొంగలి పెట్టి పూజిస్తూ ఉండేవారట. తర్వాత కొంతకాలం తర్వాత 500 తర్వాత చోళ మహారాజుల సమయంలో ఇక్కడికి ఆయన దండయాత్రలు చేస్తూ ఇక్కడ ఆగారని, ఈ ప్రదేశంలో ఆగినప్పుడు తన పట్టపు టేనుగు అంటే ఆహారం తినడానికి వచ్చి ఆ చెట్టు వద్దకు వచ్చి తినబోగా ఆ తొండం దానికి అతుక్కుపోయిందని, తర్వాత అది తెలిసి రాజుగారు వచ్చి ఇది ఏదో దేవతా వృక్షం లాగా ఉందని మొక్కినప్పుడు భగవంతుడు ఆకాశవాణి రూపంలో 108 స్తంభాలతో ఇక్కడ ఆలయం నిర్మించాడని తెలియజేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే, అప్పటిలోనే ఈ గుడి కట్టించినప్పుడు ఆ ఇంజనీర్లు ఇక్కడ వేసవి కాలంలో లోపల చల్లగాను, శీతాకాలంలో వెచ్చగాను ఉంటుంది. అంతేకాకుండా ప్రతి దేవాలయంలో ఒకే ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. దీని యొక్క ప్రాధాన్యత ఇంకా వివరంగా ఇక్కడ ఒక శిలాఫలకం మీద కూడా రాసి ఉంది. ఇది చూద్దాం రండి. ఇక్కడ 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ప్రతి ఆలయంలో సహజంగా ఒక్కటే ఉంటుంది. ఇక్కడ స్వామివారిని లోపలికి రాగానే 2 ధ్వజస్తంభాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఈ ఆలయం గురించి ఇక్కడ ఒక శిలాశాసనం, ఇక్కడ ఒక ఫలకం రాసి ఉంది. ఇది ఏంటో చూద్దాం. శ్రీమద్ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీరభావన్నారాయణ స్వామి వారి దేవస్థానం బాపట్ల. కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగములందు బ్రహ్మర్షులు యాగగుండమును నిర్మించి గోఘృతాది ప్రశస్త ద్రవ్యములతో హోమము ఆచరించిన పుణ్యస్థలమునందు క్షీరవృక్షము ఆవిర్భవించి అందు బ్రహ్మర్షులచే ఆరాధించబడిన శ్రీమన్నారాయణుడు శేషభావమున నిగూఢుడై ఉన్నాడు. ఈ బ్రహ్మ అరణ్యమునందు కొండపాటూరు వాస్తవ్యులు బావమరిది కట్టెలు కొట్టుకొనుచు జీవనం సాగించుచున్నారు. ఒకరోజు బావ పాల చెట్టును గొడ్డలితో కొట్టగా వృక్షం నుండి రక్తము కారుట చూసి అతను మూర్ఛిల్లి పడిపోతాడు. సాయంత్రం ఇంటికి చేరే సమయానికి బావ కనపడకపోవుటచే మరిది బావా అని పిలువగా ఓయ్ అనే శబ్దము వచ్చిన దిక్కును అనుసరించి వెళ్ళగా అక్కడ స్పృహ తప్పి పడి ఉన్న బావను, రక్తము కార్చున్న పాల చెట్టును చూసి, స్వామి నీవు మా తప్పును క్షమించి మా బావకు స్పృహ వస్తే ప్రతి ఆదివారం ఇక్కడ పొంగలి పెడతామని మొక్కుకున్న వెంటనే అతను లేస్తాడు. ఆనాటి నుండి వారు ప్రతి ఆదివారం నాడు పొంగలి పెట్టుకుంటూ స్వామిని సేవించుకుంటూ ఉంటారు. క్రిమికంఠీరవ చోళ మహారాజు గారు దిగ్విజయమునకై బయలుదేరిన చోళ భూపాలుడు వారి ఏనుగులతో సపరివారంగా ఆమదాలపల్లి గ్రామంలో బస చేశారు. మేతకు వెళ్లిన ఏనుగులలోని రాజుగారి పట్టపుటేనుగు ఆ పాల చెట్టుని విరిచి తినాలనే ప్రయత్నంలో తొండంతో చెట్టుని అతుక్కుని
ఊడి రాక ఆ చెట్టు వద్దనే ఘీంకరిస్తూ ఉండిపోయింది. ఏనుగుల వార్త విన్న రాజుగారు చెట్టు వద్దకు వెళ్లి, నా నేరము మన్నించి నీ స్వరూప స్వభావములు తెలిపి ఏనుగుల కాచిన మీ ఆజ్ఞ మేరకు సేవ చేసుకుంటానని ప్రార్థించాడు. రాజుగారి స్వప్నమందు స్వామి కనిపించి ఏనుగు పాద ఆకృతిలో 101 స్తంభాలతో ఆలయ నిర్మాణం చేయమని ఆజ్ఞాపించారు. బావా అని పిలువబడి ఓయ్ అని సమాధానమిచ్చి విప్రుల భావరూపమున ప్రసన్నుడైన భావన్నారాయణనైతి క్షీరవృక్షమునందు అంతర్ధానమగుటచే క్షీర భావన్నారాయణునైతి. నీవు ఈ ఆలయము నిర్మాణము గావించిన పిదప భావ పట్టణమును సేరిడుము, నీ ఏనుగులు పడినవని స్వామి అంతర్ధానం అయిపోయాను. ఆలయ నిర్మాణం బొప్పుడి రాయితో కట్టడం నిలువక మరునాటికే కూలిపోతూ ఉండెను. ఇది విని రాజుగారు శ్రీ స్వామిని వేడుకొనగా స్వప్నమునందు స్వామి సాక్షాత్కరించి వెంకటగిరి ప్రభు అనుమతితో బావా అక్షరము ఉన్న వెంకటగిరి సంస్థానములోని చిమ్మిరిబండ అనే కొండరాతిని తెచ్చి గజపాద ఆకృతి స్తంభములతో ఆలయ నిర్మాణమును చేసిరి. క్రీస్తు శకం ఇది 594 సంవత్సరంలో చోళభూపాలునిచే శ్రీ స్వామి ఆలయం నిర్మించబడినది. సుందర గోపురము, శిలా నిర్మాణము ఇందు స్వామి వారికి చుట్టుపక్కల ప్రదక్షిణా మార్గమున ఆంజనేయ స్వామి, గరుడ ఆల్వార్, చెన్నకేశ్వర స్వామి, సుందరవల్లి రాజలక్ష్మి తాయార్, శ్రీ వికనస ఆచార్యులు, రంగనాయక స్వామి, ఆండాల్ తాయార్, కోదండరామస్వామి, వీరభోగ యోగ జ్వాలా నరసింహస్వామి, భాష్యకాచార్యులు ప్రతిష్ఠితమై విరాజిల్లుచూ ఉన్నారు. ఇక్కడ సాక్షి భావన్నారాయణ స్వామి మునివేళ్లపై నిలబడి భక్తులకు కొంగు బంగారంగా నిలబడి ఉన్నారు. ప్రదక్షిణ చేస్తూ దేవాలయం మొత్తం చూద్దాం. ఇది దేవాలయ బయటి భాగము. చూడండి, అప్పటి కొండరాళ్లతో ఎంతో రమణీయంగా చెక్కబడి ఉంది. చుట్టూ ఆకుపచ్చని వాతావరణంలో చాలా ఆహ్లాదకరంగా ఉంది. పురాతనమైనటువంటి దేవాలయాలను దర్శించడం వలన, అంటే ఏ దేవాలయమైనా మనకి మానసికంగా మనశ్శాంతిగా ఉంటుంది. పురాతన దేవాలయాలు ఇలాంటి చరిత్ర ప్రాధాన్యత కలిగినటువంటి ఆలయాలను దర్శించటం వలన, అక్కడ మన పాద స్పర్శ వలన మనకు చాలా రకాలైనటువంటి దోషాలు పోయి మనశ్శాంతి కలిగి అభివృద్ధికరంగా ఉంటుంది. అంటే నెల రోజులు మనం మన జీవనోపాధి కోసం ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. రోజైనా భగవంతునికి ఇలాంటి చోట్లకి వెళ్ళి మనం దర్శించుకున్నట్లయితే మనకు చాలా బాగుంటుంది. ముక్తి, మోక్షం అన్నీ కలుగుతాయి. అంతేకాకుండా బాగా కలిసి వస్తుంది. ఇది స్వామి యొక్క వెనుక భాగం. ఇలా చాలా విశాలమైన ప్రాంగణంలో అప్పట్లోనే చాలా కొండరాళ్లతో బాగా కడు రమణీయంగా, చూడడానికి చాలా చక్కగా, మనస్సుకి ఆహ్లాదపరిచేలాగా ఇక్కడ నిర్మాణం చేసి ఉన్నారు. చుట్టూ కూడా ఆలయ చుట్టూ ప్రాకార భాగం కూడా చాలా విశాలంగా ఉంది. ఇక్కడ శిలా ఫలకాల మీద కూడా కొన్ని పేర్లు అలా రాసి ఉన్నాయి. ఈ ఆలయం 108 స్తంభాలుతో నిర్మించబడేది. ఈ 108 స్తంభాలు కూడా ఏనుగు పాదం ఆకృతిలో ఉన్నాయి. ఇక్కడ బయట కొన్ని ఉన్నాయి, అలాగే లోపల కూడా ఉన్నాయి. మొత్తం 108 స్తంభాలతో ఆలయ నిర్మాణం చేయమని స్వామి ఆజ్ఞ ఇచ్చారట. ఇప్పటికీ కూడా ఈ స్తంభాలు చాలా ఎంతో అందంగా మనకు కనిపిస్తాయి. ఇక్కడ బయట కొన్ని స్తంభాలు ఉన్నాయి, చాలా చక్కగా ఉన్నాయి. అలాగే లోపల కొన్ని స్తంభాలు ఉన్నాయి. మొత్తం 108 స్తంభాలతో నిర్మించబడి ఉంది. ప్రతి స్తంభము కూడా ఏనుగు పాదం ఆకృతిగా కింద నుండి ఉన్నాయి.